మీ శారీ ప్లీట్స్ ఒక్కసారి పర్ఫెక్ట్గా సెట్ అయితే మళ్ళీ ఐరన్ చేయాల్సిన అవసరం ఉండదని తెలుసా? ఈ వీడియో చివరికి వచ్చేసరికి మీ శారీని ప్రొఫెషనల్ ఫినిష్లో ఎలా ప్రీ ప్లీట్ చేయాలో మీరే చెప్పగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు శారీ ప్రీ ప్లీటింగ్ చేస్తున్న టైంలో మీ అందరి కోసం ఈ స్మాల్ టాక్. చాలామంది అడుగుతారు, ప్రీ ప్లీటింగ్ చేయించుకుంటే శారీ స్పాయిల్ అవుతుందా, ఇంట్లో ట్రై చేయొచ్చా అని. ఈ వీడియోలో అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాను. మనం ఫంక్షన్కి రెడీ అవ్వాలంటే ఎంత రష్ ఉంటుందో కదా. లాస్ట్ మినిట్లో శారీ ప్లీట్స్ సెట్ కాకపోతే ఫుల్ టెన్షన్. అందుకే నేను చెప్పేది ఒక్కటే, శారీ ప్రీ ప్లీటింగ్ అనేది లగ్జరీ కాదు, ఇట్స్ నెసెసిటీ. ప్రీ ప్లీటింగ్ వల్ల మీ శారీకి నీట్ లుక్, ఈక్వల్ ప్లీట్స్, టైం సేవింగ్, కాన్ఫిడెన్స్ బూస్ట్ అన్నీ వస్తాయి. ఎస్పెషల్లీ సిల్క్ శారీస్, పట్టు శారీస్కి ఇది బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు నేను చేస్తున్న ప్రాసెస్ గురించి చెప్తాను. ముందుగా శారీ లెంత్ని కరెక్ట్గా మెజర్ చేసి ప్లీట్స్ ఈక్వల్ విడ్త్లో అరేంజ్ చేస్తాను. ఈ స్టేజ్లో చిన్న మిస్టేక్ జరిగినా ఫైనల్ లుక్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. అందుకే పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఐరన్ టెంపరేచర్, ఫ్యాబ్రిక్ టైప్ అన్నీ మ్యాచ్ చేయాలి. సాఫ్ట్ హ్యాండ్స్తో ప్లీట్స్ని ప్రెస్ చేయడం ప్రొఫెషనల్ ప్రీ ప్లీటింగ్లో మెయిన్ సీక్రెట్. ఈరోజు కొంచెం స్లోగా స్టార్ట్ చేద్దాం. డైలీ లైఫ్లో మనం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంటాం, కానీ కొన్ని మూమెంట్స్లో మాత్రం కామ్గా పనిచేస్తే మైండ్ ఆటోమేటిక్గా రిలాక్స్ అవుతుంది. ఈ వీడియోలో కూడా అలాంటి ఒక పీస్ఫుల్ మూమెంట్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం చేసే ప్రతి పనిలో ఒక ఆర్డర్ ఉండాలి. ఆర్డర్ ఉంటే కన్ఫ్యూజన్ ఉండదు. కన్ఫ్యూజన్ లేకపోతే స్ట్రెస్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. లైఫ్ కూడా అలానే నీట్గా మేనేజ్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఏ వర్క్లో అయినా పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. తొందరపడితే నీట్నెస్ మిస్ అవుతుంది. అందుకే ప్రతి స్టెప్స్ స్లోగా, కేర్తో చేస్తున్నాను. పర్ఫెక్ట్ అనేది ఒక్కసారి రాదు, టైంతో, ప్రాక్టీస్తో వస్తుంది. ఇంట్లో పని, రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ అన్నీ మేనేజ్ చేస్తూ కూడా మనకి నచ్చిన వర్క్ చేస్తే ఒక ఇన్నర్ హ్యాపీనెస్ వస్తుంది. ఈ వర్క్ కూడా నాకు అలాంటి సాటిస్ఫాక్షనే ఇస్తుంది. చిన్న చిన్న స్టెప్సే పెద్ద జర్నీని బిల్డ్ చేస్తాయి. ఈరోజు చిన్న పనిలా అనిపించిన రేపటికి అదే పెద్ద కాన్ఫిడెన్స్ అవ్వచ్చు. కన్సిస్టెన్సీ ఉండాలి, రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. సైలెంట్గా వర్క్ చేస్తుంటే టైం ఎలా అయిపోతుందో కూడా తెలియదు. హ్యాండ్స్ వర్క్ చేస్తాయి, మైండ్ రిలాక్స్ అవుతుంది. ఈ స్మాల్ రొటీన్సే లైఫ్లో బ్యాలెన్స్ని క్రియేట్ చేస్తాయి. ఈ జర్నీలో ప్రతిసారి కొంచెం బెటర్ అవ్వడమే సక్సెస్. అందరికీ ఉండే కామన్ డౌట్స్ ఏంటంటే, ప్రీ ప్లీటింగ్లో ఐరన్ బాక్స్ కంపల్సరీయా అని. నో ఫ్రెండ్స్, ప్రాపర్ ఫోల్డింగ్ చేస్తే చాలు. ఐరన్ బాక్స్ అనేది కొన్ని శారీస్కి ప్రిఫర్ చేయొచ్చు, కొన్ని శారీస్కి అవసరం కూడా ఉండదు. మనం చేసే ఫోల్డింగ్ని బట్టి ఉంటుంది. ఇంకొకటి, ప్లీట్స్ లూజ్ అవుతాయా అంటారు. అది కూడా డౌట్ ఉంటుంది కదా, అందరికీ ఉంటుంది. కరెక్ట్ పిన్నింగ్ అండ్ ఫోల్డింగ్ ఉంటే అస్సలు కాదు. ఎందుకంటే మనం పిన్స్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకుంటే, ఫోల్డింగ్ కూడా నీట్గా సెట్ చేసుకుంటే ప్లీట్స్ అనేది లూజ్ అనేవి అవ్వవు. బిగినర్స్ ట్రై చేయొచ్చా అంటే 100% ఎస్. ఎందుకంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. సో ఎవరైనా ట్రై చేయొచ్చు కాబట్టి ప్రాబ్లం అయితే ఏముండదు. ఒక చిన్న టిప్ చెప్తాను ఫ్రెండ్స్. ప్రీ ప్లీటింగ్ అయ్యాక శారీని ఎలా స్టోర్ చేస్తారో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాంగ్ ఫోల్డింగ్ వల్ల ప్లీట్స్ లూజ్ అవుతాయి. రైట్ ఫోల్డింగ్ చేస్తే ఎన్ని మంత్స్ అయినా పర్ఫెక్ట్గా ఉంటాయి. సో మనం చేసే ఫోల్డింగ్ని బట్టి శారీ అనేది నీట్ లుక్లో ఉంటుంది. మనం ఎన్ని మంత్స్ స్టోర్ చేసుకున్నా నీట్ లుక్ అనేది సేమ్ ఎట్లా అయితే ఉందో ప్రీ ప్లీటింగ్ చేసినాక సేమ్ అంతే ఉంటుంది. మనం చేసే ఫోల్డింగ్ని బట్టి రాంగ్ ఫోల్డింగా, రైట్ ఫోల్డింగా అట్లా
రైట్ ఫోల్డింగ్ చేస్తే మన ఇష్టం, ఎన్ని మంత్స్ వరకు అయినా మనం అట్లీస్ట్ స్టోర్ చేసుకోవచ్చు. ఈ శారీ అంటే ఓన్లీ క్లాత్ కాదు, ఎందుకంటే మీ మెమరీస్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. శారీ అంటే అన్నీ ఉంటాయి కదా, ఎందుకంటే మనం చాలా ఇష్టపడి కొనుక్కునేవి ఏమైనా ఉన్నాయంటే అవి శారీ. ఎందుకంటే శారీ కొనుక్కుంటాం, దానికి సెట్ అయ్యే మ్యాచింగ్ బ్లౌజ్ కావాలి. ఎందుకంటే శారీ లుక్ లేకపోతే మొత్తం ఫంక్షన్ లుక్ అనేది మొత్తం స్పాయిల్ అవుతుంది. సో అందుకే నేను ప్రతి శారీని ప్రీప్లీటింగ్ చేసే ముందు నా శారీ ఎలా అయితే కేర్తో హ్యాండిల్ చేస్తానో, ప్రతి ఒక్కరు నాకు ఆర్డర్ ఇచ్చిన ప్రతి వాళ్ళది కస్టమర్ శారీ కూడా నేను అంతే నీట్గా చేస్తాను, అంతే ఫినిషింగ్తో చేస్తాను. అండ్ ఇంకొకటి, నేను ప్రొఫెషనల్ శారీ ప్రీప్లీటింగ్ సర్వీస్ కూడా చేస్తాను. నా సర్వీసెస్ వచ్చేసరికి బాక్స్ ఫోల్డింగ్, హ్యాంగర్ ఫోల్డింగ్, ఫ్లఫీ ప్లీట్స్ అండ్ కస్టమర్కి రిక్వైర్మెంట్ బట్టి నేనైతే శారీ అనేది ప్రీప్లీటింగ్ అయితే చేస్తాను. అండ్ ఇంకా మన దగ్గర వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసి 1 మంత్ దాటిపోయింది. థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్స్ ఇవ్వండి అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా బ్యాంగిల్ డిజైన్స్ ఎలా ఉన్నాయో. అండ్ ఈ శారీ ప్రీప్లీటింగ్ ఎలా ఉందనేది కూడా ఒక్కసారి కామెంట్ చేయండి మీకు నచ్చితే. మీ శారీకి కూడా ఇలాంటి ప్రొఫెషనల్ ఫినిష్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎవరికన్నా యూజ్ ఉందంటే వీడియోని షేర్ చేసి లైక్ చేసుకోండి. అండ్ ప్రీప్లీటింగ్ సర్వీస్ ఎవరికన్నా కావాలంటే వెంటనే నాకు DM చేయండి. వాట్సాప్ నెంబర్ అయితే ఉంది, డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను. సో ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందు ఇంకా మన ఛానల్లో లైవ్ శారీ ప్రీప్లీటింగ్ సెషన్స్, టిప్స్, కస్టమ్ డిజైన్స్ కూడా చేస్తాను థ్రెడ్ బ్యాంగిల్స్వి. సో శారీ ప్రీప్లీటింగ్ లుక్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.